ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. నాకు పేద ప్రజలంటే ఇష్టం. నేను రౌడీని కాదు, అంతకంటే గుండాను కాదు అంటూ ఆయన తోచిన రీతిగా ఆయన రూటే సెపరేట్ గా సొంత పార్టీలోని తప్పు చేసిన వారిని ఎప్పటికప్పుడు ఎండగడతా అంటూ నేనెవరికి భయపడను. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా వరంగల్ మహానగరంలో చిరు వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ చేసిన నా ధైర్యమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరితో మా ప్రతినిధి పొనగంటి స్వామిరావు ముఖాముఖి. హాయ్ హలో జనం వాయిస్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ ఈ వారం గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఉన్నాడు. ఒకసారి ఆయన గురించి పూర్తి స్థాయిలో ఒకసారి చర్చించే కార్యక్రమం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీరు ఇప్పుడు రాజనాల శ్రీహరి అంటే రాజీ లేని పోరాటాలు చేసే కార్యకర్త కావచ్చు, ఒక నాయకుడిగా కావచ్చు, ఒక సంఘ సేవకుడిగా కావచ్చు. ఇవాళ గ్రేటర్ వరంగల్లో సేవా కార్యక్రమం అంటేనే రాజనాల శ్రీహరి. అట్లా మీకు అట్లా ఎందుకు, అసలు ఏ ఆలోచనతో మీరు అట్లా చేస్తూ ఉంటారు? నాకు రాజకీయాల కన్నా ముఖ్యం పేదలకు సాయం చేయాలనే ఆలోచన. మనకున్న వాటిలో కాస్త కుస్తా పేదవాడికి ఆదుకోవాలని మంచి సంకల్పంతో నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను చిరు వ్యాపారస్తులకు రోడ్ల మీద వారికి గొడుగులు ఇవ్వడం, రోడ్ల మీద చలికి రోడ్ల మీద బాటసార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దుప్పట్లు లేనప్పుడు వాళ్ళకు బ్లాంకెట్లు ఇవ్వడం, కరోనా సమయంలో తినడానికి తిండి లేనప్పుడు సుమారు 5,000 మందికి బియ్యం బస్తాలు పంచడం, పేదవాళ్ళకు కుర్చీలు పంచడం, ఫ్యాన్లు పంచడం, కొంతమంది పిల్లలకు ఫీజులకు డబ్బులు ఇవ్వడం, కొంతమందికి ల్యాప్టాప్లు ఇవ్వడం, దసరా సందర్భంగా కొంతమందికి వారికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా కోడి క్వార్టర్లు ఇవ్వడం, చిన్న చిన్న పేదలకు నాకు తోచిన సాయం చేయడం, ఎవరొస్తే అన్న అంటే నేనున్నా అంటూ నాకు తోచిన వరకు నేను సాయం చేస్తూ నా వంతు బాధ్యతగా, అది నా ధర్మం కనుక నేను యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఆ కార్యక్రమాలన్నీ ముందుకెళ్ళి చేస్తూ ఉంటాను. రైట్ శ్రీహరి గారు, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అంటే మీకు ఇష్టమైన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నారు, మధ్యలో బీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గతం నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే ఒక 35 సంవత్సరాల్లోని రాజకీయాల్లో ఉంటున్నారు. మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మీకు నామినేటెడ్ పోస్టులు, ముఖ్యమైన పోస్టులు ఎందుకు రాలేకపోతుంది? ఒక అధిష్టానం మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోతుంది? అది ఏ పార్టీ కానివ్వండి, అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, నేను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని, తప్పును తప్పనే వ్యక్తిని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిని. అటువంటి వాళ్లకు పదవులు రావండి. పదవులు రాలే అని మనం బాధపడద్దు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. మనకి నచ్చిన నాయకులకు మనం సపోర్ట్ చేస్తూనే పోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు నచ్చేది, నేను వర్క్ చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు నా ప్రస్తుతం నాకు రేవంత్ రెడ్డి గారు నాకు ఇష్టం, నేను రేవంత్ రెడ్డి చేస్తూనే పోతాను. కానీ నాకు పదవులు రాలేదు, నన్ను ఎవరు గుర్తిస్తలేరు అని మాత్రం నేను బాధపడను. ఆ పదవులు వచ్చినప్పుడే చేద్దాం. ఇప్పుడు పదవులకి అలంకరణ తెచ్చినవని నేను పదవులు ఎమ్మడబట్టాను కాదు, ఆ పదవులనే ఆయనకి రావాలి అంతే. దాని తప్ప నేను డోర్లు తీసి వేరే పనులు చేసి పదవులు తెచ్చుకోవడం నాకు ఇంట్రెస్ట్, అటువంటి రాజకీయాలను చేయను. ఓకే శ్రీహరి గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలో మీ పాత్ర ఉంటుందే తప్ప భిన్నంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అది ఎందుకు? అసలు రాజకీయంగా మీ అధికారంలో పార్టీ నాయకులు నచ్చకనా? ఉదాహరణకు బసవరాజ్ సారే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నన్నపనేని నరేంద్రే కావచ్చు, ప్రస్తుతానికి ఇప్పుడు కొండమురళి కావచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ నాయకులు సొంత పార్టీలోనే కుంపటిగా మారుతున్నారు. మీరు అట్లా ఎందుకు అసలు మారాల్సి వస్తుంది? నేను చెప్తానండి. గతంలో బసవరాజ్ సారే గారికి నాకు వాస్తవానికి కూడా అప్పుడు గ్రూపు రాజకీయాలు ఉండేటి. అప్పుడు సురేందర్ రెడ్డి గారు, రంగారావు గారి వర్గం ఉండేది. అందులో నేను కొంచెం వీరికి వ్యతిరేకంగా ఉండేవాడిని. అప్పుడు సారయ్య గారినప్పుడు వాళ్ళ సోదరుడు అనుకొని, వాళ్ళ కుమారుడు అనుకొని, వాళ్ళ మీద కొన్ని అభియోగాలు వచ్చేటివి. వాటికి నేను వ్యతిరేకంగా మాట్లాడేవాడిని.
వ్యతిరేకంగా మాట్లాడేవాడిని వాళ్ళకు తప్ప ఎక్కడ కూడా ఆ రోజుల్లో మాత్రమే పార్టీకి కానీ వ్యక్తిగతంగా సారయ్య గారిని కానీ ఎప్పుడు నేను దూషించలేదు, ఎవరిని కూడా దూషించలేదు. కానీ గతంలో మరి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను అధికార పార్టీలో ఉండి కూడా నరేందర్ గారిని విమర్శించాల్సి వచ్చిందంటే అప్పుడు ఉన్న స్మార్ట్ సిటీ వర్క్స్ నేను గతంలో చెప్పాను. కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, నాణ్యత కోల్పోతుంది, అండర్ డ్రైనేజ్ వర్కులు పనులు జరగడం లేదు, సరిగా ఇక్కడ ఏజ్ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, డివైడర్ లేవు, రోడ్లు సరిగా క్వాలిటీగా లేవు, సెంటర్ లైటింగ్ లేదు, ఏం లేదు, స్మార్ట్ సిటీ వర్క్స్ అన్ని వృధా అవుతున్నాయి, మీరు కాంట్రాక్టులను వేధించకండి, కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకోకండి, పనులు దగ్గర నుండి చేయించండి అంటే 5 సంవత్సరాలు ఏ మాత్రం పనులు కాలే. బస్ స్టాండ్లు అన్నారు, హాస్పిటల్స్ అన్నారు, ఇవాడి వరకు వెళ్ళి నేను అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులు ఎమ్మెల్యే నరేంద్ర కానీ ల్యాండ్ కబ్జాలు చేసి పోలీసు వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ కార్యక్రమం తీసుకొని అంచివేయడానికి చేసినప్పుడు చాలా వాటిని నేను వ్యతిరేకించాను. అందుకే నేను నరేంద్రని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు కొండామూలి విషయంకి వస్తే కొండామూలి సినిమా తీస్తా అన్నాడు, ఇక్కడ నేను తీయొద్దన్నా అన్న డీజీ గారిని కావడం తెలిసింది, నేను అందరినీ కావడం తెలిసింది. ఆ సీఎంని వరంగల్ సినిమా తీయకుండా చేయడం జరిగింది. సినిమా రిలీజ్ అయినప్పటికీ కొన్ని విషయాలను ఎందుకు వ్యతిరేకిస్తా అంటే ఇక్కడ రౌడీజం అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ కొత్తగా రౌడీజం తెచ్చారన్న దానితో నేను ఇక్కడ రౌడీజం ఉండదు. గతంలో శివ సినిమా తీసినప్పుడు చాలా మర్డర్లు జరిగినాయి, అటువంటి రావద్దనే విధంగా నేను కొండమురళి గారికి నేను వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అది మొన్న చూస్తే మరి మా గౌరవ ముఖ్యమంత్రి, నాకు ఇష్టమైన నాయకుడు, ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని, వేము నరేందర్ రెడ్డి గారిని, కొండలరెడ్డి గారిని, తిరుపతి రెడ్డి గారిని, వారి మీద ఆ స్థాయి లేదు, మాట్లాడే స్థాయి కదా మా అమ్మాయిది. ఆ స్థాయి కానీ ఎవరు వారు అమ్మాయి అంటే ఎవరు? స్మితా పటేల్ వాళ్ళ డాటర్. ఆ అమ్మాయి ఆమెకు అసలు ఆ స్థాయి కాదు. అటువంటిది ఆ అమ్మాయి కూడా వాళ్ళంత పెద్ద నాయకుల మీద మీ గన్మెన్లు అవసరమా, మీ చరిత్ర ఏంది, మీరు మా ఏరియాలో వచ్చి రావడం ఏంది అని విమర్శించినప్పుడు నేను ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా నేను వాళ్ళను ఆపాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఖండిస్తా. ఖండించడంలో పెద్ద నాయకులు చిన్న నాయకులు తేడా ఉండదండి. వాడు ఎంత డోలైనా కానీ పెద్ద రౌడీ కానివ్వండి, 100 ఎకరాల కోటీశ్వరుడు కానీ కొన్ని కోట్ల అధిపతి ఉండండి, నాకు ఐ డోంట్ కేర్ అండి, ఎవరిని భయపడ. నాకు ఒకటే నా కళ్ళం కూడా న్యాయం ఉంటుంది, న్యాయం మాట్లాడతా. నాకు ఎవరు తప్పు చేసినా సూటిగానే తత్వం కానికి నేను ఎవరు తప్పు చేసినా, ఎవరు పార్టీని కించపరిచయం చేసినా, ఎవరు పార్టీని నష్టపరిచే విధంగా డైరెక్ట్ చెప్తా. మనం చెప్పిన కొండ సురేఖ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే మంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, కార్యకర్తలు ప్రజలు ఏం ఆలోచన చేస్తారు మీరు ఆలోచించాలి. కనుక నేను ఎవరైనా కానీ నేను అధికారంలో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా నాయకులు చేస్తారు తప్ప నా నోటి వచ్చే మాటలు కావవి. శ్రీహరి గారు, రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూడా కూలీలకు ఛాయ డబ్బులు పంచారు. అదేవిధంగా కూడా కొంతమంది కేటీఆర్, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ బర్త్డే రోజు కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అట్లా చేయడం ద్వారా మీకు పేరు వస్తుంది. కానీ ఇంత ధనం కానీ డబ్బు కానీ అలా ఖర్చు పెట్టాలని చెప్పి మీకు ఎవరైనా దాతలు ఇస్తారా, లేక మీ స్వయాన కష్టార్జితంతో వారిని ఆదుకుంటారా? ఇప్పుడు నేను గతంలో రామారావు గారు ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసిన, స్వచ్ఛంద కార్యక్రమాలు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను చేయడం, ఎందుకంటే ప్రియతమ ఇష్టమైన నాయకుడు చేయాల్సి తప్పేం లేదు. నేను అప్పుడు ఉన్నప్పుడు వారు చేసిన, ఇప్పుడు కూడా వీరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బు అనేది మనసుంటే మార్గాలు ఎన్నోనండి. పేదవాడికి సాయం చేయాలని మంచి సంకల్పంతో ముందుకు వస్తే డబ్బు దానికదే వస్తుంది. దాతలు వస్తారు, స్పాన్సర్స్ వస్తారు, ఎన్ఆర్ఎలు వస్తారు, ఇస్తారు, చేయండి, దానం చేయండి, మంచి కార్యక్రమాలు చేస్తారు. కానీ మనం వ్యక్తిగతాలుగా ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు, విల్లాలు బెంగళూరులో, ఢిల్లీలో, హైదరాబాద్లో ఎక్కడ పడతాడు కోట్లు సంపాదించి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు దానం ఏముంటుంది? మనసుంటే వస్తాయి, మనసుంటే మార్గాలు కనుక అటువంటి చేసిన తత్వం కనుక నాకు ఎవరో ఒకరు ఇస్తారు. నాకు వచ్చిన దాంట్లో నేను కూడా 90% నేను దాన ధర్మాలు చేస్తాడు. ఈరోజు నాకు ఆ మంచి పేరున్నది, అదే దాన ధర్మం చేస్తున్నా కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. నాకేం టెన్షన్ లేవు, నాకేం బాధలు లేవు, నాకేం కష్టాలు లేవు. పదవులనే వస్తే రావు, కొత్త ఏం కాదు. పదవులు వస్తే వాటికి అలంకరిస్తా. నాకు పదవి వస్తే నాకు గొప్ప, పదవులకే నేను అలంకరణ తెచ్చామని కాబట్టి నేను తప్పకుండా ఏదిగానే ఎట్లుంటే అట్లా చేస్తాను. శ్రీహరి గారు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓరుగల్లు జిల్లాలో కంచుకోటగా కమ్యూనిస్టులు వెళ్ళిన అడ్డా ఇది. 95 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది ఏరారు. అప్పుడు కూడా నాయకులతోని, బడా నాయకులతో, ఇటు కొండమురళి కావచ్చు, ఇటు నన్నపనేని నరేందర్ కావచ్చు, ఇటు బసవరాజ్ సారయ్య కావచ్చు, ఇంత పెద్ద నాయకులతోని మీరు వాగ్వాదం దిగుతారు. మీరు అనుకున్నది చేస్తారు. మీరన్నా వాళ్ళకంటే మీరన్నా రౌడీ సీటరా? బాగా పెద్ద రౌడీనా మీరు? రౌడీజం అనేది, రౌడీ షీట్ అనేది నా ఇంట్లోనే, నా ఒంట్లో లేవు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, నా మీద ఏం కేసులు లేవు. ఇయ్యాడి వరకు నేర చరిత్ర లేనివాడు పోలీసులో క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు కానీ,
భూతగాదాలు ఎటువంటి కేసు లేని ఏకైక వ్యక్తి అంటే నేనే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు ఉండకపోవచ్చు ఇంత పొలిటీషియన్, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పొలిటీషియన్, కేసు లేని వ్యక్తి ఏక వ్యక్తి నేను రౌడీ కాదు. ఎందుకంటే ధైర్యం ఎందుకు వస్తే, ఎదుటోడు తప్పు చేసేటప్పుడు మనం ధైర్యంగా మాట్లాడడమే మన బాధ్యత. మన ధైర్యంగా మాట్లాడినప్పుడే ప్రజలు మన పక్షాన ఉంటారు. మనం నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడే జనం మనకి సపోర్ట్ చేస్తారు. కానీ నిజాన్ని దాచి అబద్ధాలు బయటపెట్టి చెప్పడం, మనం ఎదులను రౌడీలను గుండాలని మనం భయపడితే ఇక మన ప్రజలు నమ్మరండి. మనం ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడతామో, గుండాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడతామో, ప్రజలు మన బాటలో వచ్చి వాళ్ళు కూడా ధైర్యం వచ్చి వ్యతిరేకంగా మాట్లాడతారు. కనుకనే నేను ఎవరినైనా ఎదిరిస్తాను. నేను రౌడీని కాదు, గుండాను, ఒక సామాన్య మానవుని. నేను ఒంటరిగా వస్తాను, ఒంటరికి పోతాను. ఆయనకు ఎప్పుడు 100 మంది కూడా నేను ఉంచుకోను. నా తత్వం అది. ఓకే, చివరికి చెప్పండి, మీరు ఇప్పుడు తూర్పులో ఇప్పుడు మొత్తానికి ఇక్కడ గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీరు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇక్కడ వరంగల్, గ్రేటర్ వరంగల్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పుంజుకోబోతుంది ఈసారి? కార్పొరేటర్లు మొత్తం మున్సిపాలిటీలో కానీ ఎట్లా ఉండబోతుంది? ఒకటి చెప్తున్నా, సర్పంచ్ ఎలక్షన్ అనేవి వాటి గుర్తింపులు ఉండవు, అవి యునానిమస్సే ఉంటాయి ఒకటి. రెండోది వచ్చేసి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ 100% కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా మరి అన్ని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు వరంగల్లో ముఖ్యంగా కాంగ్రెస్ మా వాళ్ళే ఉన్నారు కనుక ఎవరు కూడా వారి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, గెలుస్తారు. సిటీకి వచ్చేసరికి హనంకొండ మాత్రం ప్రస్తుతం హనంకొండలో కార్పొరేటర్ మెజార్టీ ఉంటాయి. అక్కడ కూడా రాజేంద్ర రెడ్డి గారు కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారు ఎటువంటి ప్రతిపక్ష నాయకులు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తే దమ్ముంటే రండి అని ఒంటరిగా వెళ్ళి చూస్తూనే ఉన్నారు, వెళ్ళి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ హనంకొండలో మాత్రం 100% టీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది, కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది, టీఆర్ఎస్ 0. వరంగల్ వచ్చేసరికి కొంచెం ఇక్కడ గ్రూపుల వల్ల కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి అయినప్పటికీ అప్పటికి ఒక సమన్వయంతో మరి అందరం ఏకతాటిగా నిలిచే విధంగా వచ్చి ఇక్కడ తప్పకుండా వరంగల్ మరి గ్రేటర్ మున్సిపాలిటీలో ఇటు వరంగల్ ఈస్ట్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయకేతనం ఎగిరించే ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తానికి గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న రాజనాల శ్రీహరి మాత్రము వచ్చే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇటు పార్టీ గుర్తింపున్న ఎన్నికలు కావచ్చు, అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా ఇప్పటికీ పుంజుకున్నదని చెప్తున్నారు. కానీ అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వరంగల్లో గ్రూప్ రాజకీయాలు ఉన్నప్పటికీ ఎవరికి నేను భయపడేది లేదు, తలగ్గేది లేదు. రేవంత్ రెడ్డి నాకు అండగా ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదొచ్చినా ఆయనే చూసుకుంటారు. నేను పదవుల నుంచి నేను ఆశించను, నాకు పదవులు అవే నడుచుకుంటూ వస్తాయి, నేను సామాజిక సేవలో ఒక సామాన్యుడిగా అండగా దండగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు రాజనాల శ్రీహరి మాటల్లో వింటే మాత్రము ఆపద్ బాంధవులకు ఆపద్ బాంధవుడుగా నిలుస్తానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామిరావు, జనం వాయిస్, వరంగల్.